హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగ అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం కూడా. ఇందులో భగవాన్ సన్యాసం అనేది జ్ఞాన లక్షణం తెలియజేయడానికి రెండు నిష్టలు అంటే జీవన విధానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ క్రమములో ఈ 2 జీవన విధానాలలో ఒకటి ఎంచుకునే అవకాశం ఉన్నది. కానీ ఆ జ్ఞానముతో మోక్షం ఏదైతే ఉందో దానికి చేసే సాధన ముందుగా కర్మయోగం చేయాలి. తద్వారా చిత్తశుద్ధితో జ్ఞానయోగం చేసి మోక్షం పొందాలి. అందువలన కర్మయోగమునకు జ్ఞానయోగమునకు 2 సమానమైనటువంటి సాధనలు కాదు. అందుకే ఆ రెండింటిలో ఒకటి ఎంచుకునే మార్గం లేదు. ప్రతి మనిషి వారు గృహస్థులుగా ఉన్నా సన్యాసులుగా ఉన్నా కర్మయోగము జ్ఞానయోగం 2 చేయాల్సిందే. అంటే కర్మయోగం ముందు చేయాలి, తర్వాత జ్ఞానయోగంకు యోగ్యత వస్తున్నది. భోజనం ముందు వంట చేయాలి, తర్వాత భోజనం చేయాలి. ఆహారాన్ని వండడము ఆహారాన్ని తినడము రెండింటిలో ఏది కావాలని ఎవరు అడగరు. అదేవిధంగా అంటే మీరు 10th క్లాస్ చదువుతారా, డిగ్రీ చదువుతారా అనేది ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఎందుకు? ముందు 10th క్లాస్ చదివిన తర్వాతే ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళాలి. కాబట్టి అదేవిధంగా కర్మయోగము ప్రతి ఒక్కరు ముందుగా చేయాల్సిందే. ఒకవేళ సన్యాసం తీసుకునే కంటే ముందు కర్మయోగం చేయని ఎడల, చిత్తశుద్ధి లేని ఎడల సన్యాసములో కూడా ఆయనకు అనుగుణంగా ఉండే కర్మయోగం చేయాల్సిందే. ఆ విధంగా భగవాన్ చాలా స్పష్టత ఇచ్చారు. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, ఈ సన్యాసాశ్రమం ఏదైతే ఉందో అది అందరికీ సూటబుల్గా లేదు.
అందరికీ ఆచరించేందుకు అంత సులభంగా ఉండదు. అందువలన చాలా వరకు సమాజంలో 95%, 99 అనుకుందాం, అందరూ కూడా గృహస్థ ఆశ్రమంలోను ఉంటూనే ఈ కర్మయోగము చేస్తూ పూర్తి నిష్ఠ సాధించిన తరువాత జ్ఞానయోగము ద్వారా వారి యొక్క ముక్తి పదాన్ని పొందుతారు అని చెప్పారు. అయితే తర్వాత భగవాన్ ఏమన్నారు? అలా కేవలము కర్మయోగం చేసి జ్ఞానయోగము ద్వారా కాదు, వారు అసలైనటువంటి నిత్య సన్యాసులు అన్నారు. ఎవరికి? గృహస్థులు కూడా వాళ్ళు నిత్య సన్యాసులే. ఎందుకు? జ్ఞేయస్స నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి. ఎవరైతే రాగద్వేషములను సరిగ్గా నియంత్రించగలుగుతారో, అదుపులో పెట్టుకుంటారో, వారికి ఈ ద్వంద్వములతో కూడిన ప్రపంచము పెద్దగా బాధ పెట్టదు. ద్వంద్వములు అంటే ఏమిటి? ద్వంద్వములు అంటే మీకు కూడా ఒకటి గుర్తు రావాలి. అంటే లాభము నష్టాలు వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేస్తారు కొంతమంది, నష్టం వచ్చినప్పుడు కృంగిపోతారు. గౌరవము మానము కలిగినప్పుడు సుఖంగా ఉంటారు, ఆనందంగా. అవమానాలు ఎదురైనప్పుడు తట్టుకోలేరు. ఇలాంటివన్నీ కొంచెం వేడిగా ఉంటే తట్టుకోలేరు, కొంచెం చలిగా ఎక్కువగా ఉంటే తట్టుకోలేరు. వీటన్నింటికి కూడా సహించే ఒక తితిక్ష కలిగి ఉండాలి. అప్పుడు గృహస్థులు కూడా సన్యాసుల మాదిరిగానే ఉంటారు. అయితే గృహస్థులో ఉండే లాభము, సన్యాసుల్లో ఉండే లాభము చూసాం. ఏంటది లాభము? గృహస్థులు వారికి ఒక తాత్కాలికమైనటువంటి ఒక భద్రత ఉంటుంది, ఒక ఇల్లు, అవన్నీ ఒక కంఫర్ట్స్, సదుపాయములు, తాత్కాలికంగా మీకు సేవలు అందించడానికి కుటుంబ సభ్యులు వీళ్ళుంటారు. అందువలన మీకు ఈ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు లాభము. కానీ బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి, తల మీద పెడతాయి వచ్చి. వాటిని తట్టుకోలేక కొంత కష్టంగా ఉంటుంది. మరి సన్యాసికి ఏమిటి? సన్యాసి స్వేచ్ఛా జీవి, ఆయనకి ఎటువంటి బాధ్యతలు లేవు, జీరో, శూన్యం బాధ్యతలు యాక్చువల్గా. కానీ తాత్కాలికమైన కంఫర్ట్స్ ఏమీ ఉండవు, అవి కూడా జీరోయే. బాధ్యతలు లేవు, కంఫర్ట్స్ ఉండవు. అయితే బాధ్యతలు లేకుండా ఆ స్వేచ్ఛ జీవితం ద్వారా జ్ఞానయోగం చేయడానికి అవరోధాలు ఉండవు సన్యాసికి. అది లాభం. మరి తాత్కాలికమైన కంఫర్ట్స్, సదుపాయములు గృహస్థుకుంటాయి, ఇది లాభం. ఈ రెండు ఉన్నవాళ్ళు రాగద్వేషములను మేనేజ్ చేసుకోగలిగితే వాళ్ళు నిత్య సన్యాసులు అని చెప్పారు భగవాన్. దీన్ని బట్టి ఇప్పుడు నిత్య సన్యాసులు ఎవరు? మీరందరూ నిత్య సన్యాసులు. ఇప్పుడు ఎందుకు? మీరు సన్యాసులుగా మీరు లాభం పొందుతున్నారు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని కంఫర్ట్స్లు మీకు ఉన్నాయి, ఎవరు తీసుకోవట్లేదు మీవి. అవి కూడా మీరు పొందుతున్నారు. అంటే మీరు గృహస్థు యొక్క లాభము పొందుతున్నారు. ఉదయాన్నే ధ్యానము, అధ్యయనము, స్వాధ్యాయ, భగవద్గీత తత్వము, ఇది అధ్యయనం చేస్తున్నారు, జ్ఞానయోగం. ఇది సన్యాసికి ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే మీరు ఇప్పుడు సన్యాసులు మరియు గృహస్థులు. అందువలన ఇంటికి వెళ్ళిన వెంటనే కర్మయోగం చేస్తున్నారు.
మన క్లాస్ ఆరంభమైనప్పుడు జ్ఞానయోగం చేస్తున్నారు అంటే ప్యారలల్గా కర్మయోగము జ్ఞానయోగము చేస్తూ సన్యాసుల యొక్క లాభాన్ని మీరు అందుకుంటున్నారు, గృహస్థు యొక్క లాభాన్ని కూడా అందుకుంటున్నారు. నిజమైన సన్యాసాలు చెప్పాలంటే మిమ్మల్ని ఉద్దేశించే భగవాన్ శ్రీకృష్ణ నిత్య సన్యాసి అని తెలుసుకో, నిత్య సన్యాసి అన్నారు. మీలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప జ్ఞానిని గురించి భగవాన్ చెప్పారు గీతల 3వ అధ్యాయంలో. ఎవరా జ్ఞాని? జనక మహారాజ్, చక్రవర్తి సమ్రాట్ జనక. ఆయనంటే యాజ్ఞవల్క్య మహర్షికి చాలా ఇష్టం. ఎందుకంటే మీలాగా ఇటు గృహస్థ ధర్మాన్ని కూడాను నిర్వర్తిస్తున్నారు, అంటే రాజు చక్రవర్తి. నిత్యము కూడా ఈ జ్ఞానయోగం మీద ఆయన దృష్టి అంతా జనకునికి. అందువలన యాజ్ఞవల్క్య జనక మహారాజ్ అంటే ప్రేమ, ప్రీతి, ఇష్టమైన శిష్యులు. ఏంటంటే మీరు ఎవరైనా సరే భగవద్గీత తత్వం మీద మీకు అత్యంత తపన, శ్రద్ధ, భక్తి ఉంటే మీరు నాకు అత్యంత ప్రియులు, ప్రేమ అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. నాకు కూడా అంతే. మీరు గీత మీద దృష్టి ఉంటేనే మీరు నాకు అత్యంత ప్రియము. కాబట్టి జనక మహారాజు మీద మిగతా సన్యాసులు, బ్రహ్మచారులు అసూయ కలిగింది. ఈ గురువు గారు ఈ గృహస్థ అయినటువంటి జనకుని ఎక్కువగా పట్టించుకుంటారు, మనం అన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి సన్యాసులము, వానప్రస్థులము అని జనకుడి మీద అసూయ కలిగింది వాళ్ళకి. యాజ్ఞవల్క్య ద గ్రేటెస్ట్ బ్రహ్మ విద్య ఆచార్య. అప్పటికి ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చినటువంటి మహర్షులు ఎంతో మంది, అందరూ మహాత్ములే, గొప్ప గొప్ప మహాత్ములు. యాజ్ఞవల్క్య అందరికంటే సర్వశ్రేష్ఠుడు అనమాట. ఒకసారి ఆయన వీళ్ళందరికీ పరీక్ష పెట్టాలని ఒక చిన్న మాయగా సృష్టించాడు. ఏంటి? మిథిలా నగరం అంతా దగ్ధమైపోతుంది, అగ్ని అంటుకున్నది. యాజ్ఞవల్క్య వేదాంతం, బ్రహ్మ విద్య చెప్తున్నారు, బోధిస్తున్నారు. ఒక పరిచారకులు వచ్చి, సమ్రాట్ జనక, మిథిలా నగరం అగ్ని ప్రమాదములో ఉన్నదన్నారు. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి, చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న కుటీరాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ నా కమండలము, నా బుక్స్, నా కౌపీనాలు, ఈ కాషాయ వస్త్రములు అన్నీ ఎక్కడ అగ్ని దగ్ధమైపోతాయని వాళ్ళందరూ క్లాస్ రూమ్ నుండి పరుగులు తీశారనమాట. కానీ జనక స్థిరంగా మనోనిగ్రహంతో, ఏకాగ్రతతో గురువు గారు ఉపదేశాన్ని అలా వింటున్నారు. యాజ్ఞవల్క్య చూసేసరికి ఒక్క జనకుడు మాత్రమే మిగిలారు, మిగతా వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు రక్షించుకోవడానికి అగ్ని నుండి. అప్పుడు జనక అన్నారు, సర్వే మిథిలాయాం ప్రదీప్తాయాం నమే కించన దహ్యతే అన్నారనమాట. అంటే మిథిలా నగరం మొత్తం దగ్ధమైపోయినా నన్ను ఈ అగ్ని ఏమి దగ్ధం చేయలేదు. ఎందుకు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోచయతి మారుతః. చూసారా? అంటే నన్ను ఆత్మస్వరూపాన్ని నేను అని ప్రకటించుకున్నారు జనక. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే అందరూ కూడా చాలా మంది సమాజంలో సన్యాసం తీసుకోవడానికి యోగ్యత లేకుండా ఏదో కొన్ని ఆ యొక్క మిడిమిడి వివేకముతో, పూర్తి వైరాగ్యం లేకుండా సన్యాసం తీసుకుంటే అలాగే ఉంటుంది. అందుకే వారికి మొట్టికాయలు చాలా బాగా పడ్డాయి. భజగోవిందములోను చాలా ప్రదేశాలలో మహాత్ములు రాశారు. దయానంద స్వామి, వివేకానంద స్వామి, చిన్మయానంద, వీళ్ళందరూ కూడాను ఈ నకిలీ సన్యాసుల గురించి చాలా దగ్గరలో చెప్పడం జరిగింది. అందుకే నిన్న చూసాం మనం, జట్టిలో ముండి లుంచిత కేశ
కాషాయాంబరబహుకృతవేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృతవేషః అని. అందువలన వీళ్ళందరూ కూడాను జటలు తిప్పుతుంటారు. అంటే మర్రిపోలు అన్ని రాసుకొని జటలు వేస్తుంటారు, లేకపోతే షేవింగ్ హెడ్ చేస్తారు. కొంతమంది ఆ జుట్టును ఈ గడ్డను పీకుతుంటారు అలాగా. కొంతమంది అనేక రకాల సిల్క్ పట్టు వస్త్రములు, కొంతమంది అసలు ఏమి కుట్టకుండా నేను కుట్టిన వస్త్రములు ధరిస్తాను, నేను ఈ వస్త్రమే ధరిస్తాను, నాకు ఈ కలరే ఉండాలని పట్టుబట్టి మరీ వేసుకుంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడాను బహుకృత వేష. కాబట్టి వీళ్ళందరూ సత్యాన్ని చూసి కూడాను దాన్ని అంగీకరించే ధైర్యం, ధీరత్వం వీళ్ళలో లేదు అని శంకరాచార్య చెప్పారు. అందువలన మనకి ఇంద్రియస్య అర్థే రాగద్వేష వ్యవస్థితం అని చెప్పారు భగవాన్. ఏ అధ్యాయంలో? 3వ అధ్యాయంలో 34వ శ్లోకం. అంటే ప్రతి ఇంద్రియము, ఆ విషయము, ఆ రెండు సంయోగములో రాగద్వేషాలు అలాగ దాక్కుని ఉంటాయి అటు వెనక. మరి వాటికి మనము వాటి ఆధీనములో వెళ్లకుండా తయోహో నా వశం ఆగచ్చేత్, వాటి వశములకు మీరు పడవద్దు. పడితే ఏమవుతుంది స్వామీజీ? మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడికో దోపిడీ చేసి మిమ్మల్ని ఆ యొక్క నల్లమల అడవులకో లేకపోతే ఏదేదో అడవులు తీసుకుపోతాయి. అందువలన ఎవరైతే కూరలు తీసిన పాము వలె రాగద్వేషాలను నియంత్రిస్తారో వారికి ఏమంటున్నారు? నిర్ద్వంద్వ అంటారు. అప్పుడు ఏమవుతుంది? బంధాత్ ప్రముచ్యతే, నువ్వు కర్మబంధము, సంసార బంధము నుండి విముక్తవుతావు పూర్తిగా. ఒకప్పుడు బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే ఎక్కడ చెప్పేవాళ్ళు కాదు, ఋషికేశో కాశీనో ఎక్కడికి పోవాల్సిందే మీరంతా. మన మఠాలు పీఠాలు ఉంటాయి, వాళ్ళు మీకు అనుగ్రహ భాషణములు, మీరు ఈశ్వర నామం తీసుకోండి, కలియుగములో నామము ఈశ్వర నామం కంటే గొప్పది లేదు అని ఊరికే చేతులు ఊపుతుంటారు, ఇటు అటు ఫ్యాన్ ఊపినట్టు. మరి వేదాంతం తెలుసుకోవాలంటే అన్ని విడిచిపెట్టి ఋషికేశు, కాశీ, హరిద్వార్ లాంటివి వెళ్ళాల్సి వచ్చేది ఒకప్పుడు. కానీ ఆ ఉత్తర కాశీ ఋషికేశ్ స్వాములు ఇప్పుడు మీ వద్దకు వస్తున్నారు. మీరేమో మాకు టైం లేదు స్వామి, రిటైర్మెంట్ అవ్వాలని మీరు ప్రకటించుకుంటున్నారు. అంటే చూసారా దేశకాల పరిస్థితి ఎంత మార్పులు వచ్చాయి. జగత్ మే సమై మహాబలవాన్ అంటారు. అందుకే ఉత్తర భారతదేశంలో ఏమంటారంటే జగత్ మే సమై మహాబలవాన్. ఈ జగత్తులో సమయము చాలా బలమైనది. ఎంత బలమైనది కాకపోతే బ్రహ్మ విద్య కోసం రాజ్యములు, మొత్తం ఐశ్వర్యములు, భోగములు త్యాగము చేసి తపించి ఆ యొక్క హిమాలయాలు రీజియన్స్ కాలనడకన తపస్సు చేసుకుని వెళ్తే అప్పటికి ఎన్నో సంవత్సరములు సేవ చేసిన తర్వాత చెప్పేవాళ్ళు. కానీ ఆ స్వాములు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఆ బ్రహ్మ విద్య చెబుతుంటే మీకు సమయం దొరకడం లేదు పాపం. అందువలన ఎంత మారిపోయింది ఈ జగత్తు. అందువలన మీకు ఇప్పుడు ఏమవుతుంది? సుఖం అంత తేలిగ్గా మీరు దాన్ని బంధం నుండి బయటపడగలరు. ఎలాగా? మీరు సన్యాసాశ్రమంలో ఉండి అష్ట కష్టాలు భిక్ష కోసం వెతుక్కుంటూ మీకు ఉండడానికి అనేక సమస్యలు లేవు, హ్యాపీగా మీ ఇంట్లో మీ కంఫర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అద్భుతంగా భగవద్గీత క్లాస్ వింటున్నారు. క్లాస్ విన్నంత వరకు, మీరు విన్నంత సమయంలో మీరు సన్యాసులు. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు రాజయోగం అంటే రాజమార్గంలో గృహస్థులుగా ఎంటర్ అవుతారు. అప్పుడు గృహస్థుగా ఉన్నటువంటి సదుపాయాలు మీరు పొందుతున్నారు. కాబట్టి మీరే నిత్య సన్యాసులు అని డిక్లేర్ చేశారు కృష్ణ భగవాన్. మరి నేనేం చెప్పాను? సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ కర్మయోగము, జ్ఞానయోగము ద్వారా మోక్షమే లక్ష్యము, ప్రయోజనము. గృహస్థులుగా మీలాగా ఉన్నప్పటికీ ఇంటి దగ్గర కర్మయోగం చేస్తున్నారు, ఇక్కడ జ్ఞానయోగం ఇప్పుడు అవుతుంది. కాబట్టి మీరు ఏంటి లక్ష్యము? మోక్షమే. అంటే గృహస్థాశ్రమం యొక్క లక్ష్యము, ప్రయోజనము, సన్యాసాశ్రమం యొక్క లక్ష్యము, ప్రయోజనము
మోక్షమే, ఆత్మజ్ఞానమే. మరి దీన్ని కొంతమంది గృహస్థులు తక్కువ, ఏంటండి గృహస్థులతో మీరు మాట్లాడకండి, గృహస్థుల ఇంటికి వెళ్ళకండి, వాళ్ళతో కలవకండి అని కొంతమంది పైన చెప్తుంటారు. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నాడు వాళ్ళ గురించి, సాంఖ్య యోగౌ పృథక్ బాలా ప్రవదంతి న పండితా అన్నారు. అంటే సన్యాసాశ్రమం యొక్క లక్ష్యము ప్రయోజనం వేరు, గృహస్థాశ్రమం యొక్క లక్ష్యము ప్రయోజనం వేరు అని ఎవరంటారు? మూర్ఖాః, మూఢులు, అజ్ఞానులే అంటారు. నా పండితాః, జ్ఞానులు వేరువేరుగా చూడరు. ఎందుకంటే ఈ రెండు జీవన విధానాలు వేరు, వాటి లక్ష్యం ప్రతి ఒక్కరికి మోక్షమే లక్ష్యం. కాబట్టి వేరువేరుగా జ్ఞానులు చూడరు. నా పండిత ఎందుకు? ఏకమపి అనుష్ఠానం అంటే ఏకమప్యాస్థిత అంటే చాలా అద్భుతంగా ఏ ఆశ్రమంలోనైనా మీరు ఉండొచ్చు, గృహస్థ కానీ సన్యాసి కానీ, అద్భుతంగా మీరు అనుష్ఠానం చేస్తే విందతే ఫలం. ఏంట ఫలం? మోక్షం. ఎలాంటిది? సమ్యక్, చాలా అద్భుతమైనటువంటి మోక్ష పదం మీరు పొందుతారు. ఎలాగా? ఒకే ఆశ్రములో ఉండి అనుష్ఠానం చేసి కర్మయోగము జ్ఞానయోగము ద్వారా ఏదైతే పొందుతారో, రెండు ఆశ్రముల్లో ఉన్నటువంటి ఫలాన్ని మీరు పొందుతున్నారు. ఇప్పుడు మీరు గృహస్థులుగా మీ కర్మయోగం చేస్తున్నారు, జ్ఞానయోగం చేస్తున్నారు. అంటే ఒక్క గృహస్థాశ్రమంలో ఉండి శ్రద్ధగా కర్మయోగము జ్ఞానయోగం మీరు చేస్తే మీరు సన్యాసాశ్రమం యొక్క లాభాన్ని కూడా మీరు అందుకోగలరు అని చెప్పి ఇక్కడ దీన్ని సమాప్తం చేశారు భగవాన్. సో అందువలన ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే, మనకి ఈ యొక్క బ్రహ్మ విద్య ఎలా వచ్చింది అంటే, ఇది చెప్పే ముందు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి బ్రహ్మ విద్యకు మూలమైన ఉపదేశము తత్వమసి అంటారు. ఆ తత్వమసి సాక్షాత్తు ఉద్దాలక అనే ఒక గృహస్థ ఋషి తన పుత్రుడైనటువంటి శ్వేతకేతుకు ఉపదేశించారు. అంటే ఆయన గృహస్థ కాదా? గృహస్థ. అదేవిధంగా ఉపనిషత్తుల్లో సాక్షాత్తు బ్రహ్మ నుండి ఆరంభమైంది. బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టా అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ అన్నారు. అంటే బ్రహ్మ తన మొట్టమొదటి పుత్రుడైనటువంటి అథర్వునికి చెప్పారు. ఎవరైనా? జ్యేష్ఠ పుత్రుడు. అంటే ఆయన నుంచి అంగిరస్ అలాగ వచ్చింది అనమాట, మనకి సౌనక అలాగ మనకి సంప్రదాయం వచ్చింది. అదేవిధంగా ఉపనిషత్తు ఋషులందరూ కూడాను గృహస్థులుగా ఉండే బ్రహ్మ విద్య ఆచార్యులుగా ఉన్నారు. కాబట్టి దీనికి బ్రహ్మ విద్య కేవలము తెలుసుకోవాలంటే సన్యాస అవ్వాలని రూలు మాత్రం లేదు. కానీ మీ స్వభావానికి అనుకూలంగా ఏ ఆశ్రమం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎంచుకునే విధానము మీకు అవకాశం ఉన్నది. కానీ ఆత్మజ్ఞానము లేకుండా కూడా మోక్షం వస్తుందని ఎవరైనా చెప్పినట్లయితే అది మిమ్మల్ని తప్పు త్రోవ పట్టించినట్లే అని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా మీరు హృదయస్థంలో పెట్టుకొని మనము తర్వాత శ్లోకంకి వెళ్తున్నాం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే
ఏకం సాంఖ్యం చ యోగం చ ఏకం సాంఖ్యం చ యోగం చ ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి యః యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఉత్తమం. భగవాన్ ఏమన్నారు? సన్యాసాశ్రమం ఉండి గాని గృహస్థాశ్రమం ఉండి గాని అద్భుతంగా కర్మయోగము జ్ఞానయోగం అనుష్ఠానం చేస్తే మీరు మోక్ష పదాన్ని, ఆ యొక్క పరమపదం, విష్ణు పరమపదం, శాంతం శివం అద్వైత స్థానాన్ని పొందుతారని చెప్పారు. అయితే కొంతమంది వాదిస్తున్నారు సన్యాసాశ్రమం గొప్పదని, కొంతమంది గృహస్థ గొప్పదని చెప్తుంటారు. అవి వేరు వేరు లక్ష్యములని అని చెప్తారు. వాళ్ళని భగవాన్ ఏమన్నారు? బాలాహ, వాళ్ళు పసిపిల్లలండి, వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, బుద్ధి వికసించలేదు. ఇప్పుడు గెడ్డాలు మీసాలు వచ్చి కాళ్ళ కింద 70 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు బాలలండి అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు పూర్తిగా వేదం పట్ల కానీ ఆ తత్వ సారం బట్టి కానీ ఎటువంటి పూర్తి ఒక వివేకమైనటువంటి ఒక ఉదార తత్వం వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళు బాలలే, 80-70 సంవత్సరాలు అయిపోయినా. అందుకే మనకు శాస్త్రములు ఏం చెప్పారంటే వయోవృద్ధులకు మనము గౌరవించాలి, కానీ జ్ఞాన వృద్ధులకు మనము గౌరవించాలి. మరి ఈ రెండు వృద్ధులైనప్పుడు జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులు కలిసినప్పుడు ఎవరికి ముందు గౌరవించాలని సమస్య. జ్ఞాన వయోవృద్ధయో జ్ఞాన వృద్ధ ఏవ గరీయసి అని చెప్పారు. అందువలన జ్ఞానములో ఎవరైతే చాలా ఉత్తమ శ్రేష్ఠకు చెందిన వారు వాళ్ళు ముందు గౌరవించబడతారు. అందుకే 20 సంవత్సరములైనా, 10 సంవత్సరములైనా, 30 సంవత్సరములైనా, 50, 70 ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మతత్వ జ్ఞాన నిష్టలో ఉన్న వ్యక్తికి 90, 100 సంవత్సరములైనటువంటి వయోవృద్ధులు కూడాను పాదాలకు నమస్కారం చేస్తారు. సుఖ మహర్షి దగ్గరికి యావత్తు సమ్రాట్ చక్రవర్తులు కూడాను ఆయన పాదముల వద్ద తలపెట్టి నమస్కారం పెట్టి కూర్చునేవారు. ఆయన సుఖ బ్రహ్మ అంటారు, అంటే పుట్టినప్పటి నుంచి ఆయన బ్రహ్మస్వరూప తత్వంతో పుట్టారనమాట. అలాగా. కాబట్టి జ్ఞానంకి వయస్సుకి కంపేర్ చేసినప్పుడు జ్ఞాన వృద్ధులే గొప్పవారు. సో ఈ విధంగా చూసుకుంటే రెండు కూడాను వాటి యొక్క లక్ష్యము, ప్రయోజనము మోక్షస్థానమే అని ఎవరైతే తెలుసుకుంటారో, యహ అంటే ఎవరైతే పశ్యతి ఆ విధంగా దర్శిస్తారో సహ పశ్యతి, వాళ్ళే నిజంగా తత్వజ్ఞానులు, దర్శించిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా పైకి అంతా కూడా మిథ్యాచార మాటలు, మేకపోతు గాంభీరంగా చిలక పలుకులు పలుకుతారు తప్ప లోపల నుండి ఏమీ లేదు, అంత డొల్ల. కాబట్టి ఏకం సాంఖ్యము అంటే సన్యాసాశ్రమము, యోగం అంటే గృహస్థాశ్రమ, కర్మయోగ గృహస్థాశ్రము. ఈ రెండింటి యొక్క లక్ష్యము, ప్రయోజనము మోక్షమే. ఏంట మోక్షము? ఆ మోక్షస్థానము ప్రాప్యతే అంటే యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం అంటే ఏదైతే సన్యాసులు మోక్షము యొక్క స్థానాన్ని పొందుతున్నారో
తత్ ఆ మోక్షము యోగైహి అపి అంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా కర్మయోగము జ్ఞానయోగము చేస్తే ప్రాప్యతే అంటే గమ్యతే స్థానం ఏంటి మోక్షము. చూసారా ఇంత స్పష్టంగా చేసినప్పటికి కూడాను మనోళ్ళు చూడరు. ఎందుకు చూడరు? అందుకే శంకరాచార్య ఏమన్నాడు వాళ్ళని, పశ్యనపిచ నా పశ్యతి. ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళు చూడరు. ఎందుకు? ఉదర నిమిత్తం బహుకృత వేష అని చెప్పారు. అయితే ఇప్పుడు అద్భుతమైనటువంటి ఈ శ్లోకం ఏంటి మీకు అర్థమైపోయింది. అయితే నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళే ముందు మనకి స్వామీజీ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించారు నిన్న. మరి సరే వాటిని నేను తప్పించుకొని వెళ్ళడం అనేది నా యొక్క పద్ధతి కాదు. వాటిని నేను ఆన్సర్ చేయాల్సిందే, ఎందుకంటే దాన్ని తప్పించుకుని నాకు కూడాను అవకాశం లేదు. వారు ఏమన్నారంటే వారి యొక్క ప్రశ్నలే చూద్దాం. ఈవేళ సన్యాసి పైన ఇంతవరకు నేను తప్పించుకుని తిరుగుతుంటాను జనరల్గా, ఎందుకంటే అది ఒక సున్నితమైనటువంటి విషయం, చాలా సెన్సిటివ్. అది బాహాటంగా చెప్తే దాన్ని కాంట్రవర్సీలు చేసి ఎక్కడికో తీసుకుపోతారు. కానీ మన స్వామీజీ గారు శ్రీనివాస స్వామి గారు నా గెడ్డం పట్టుకొని మరీ నన్ను వదిలినట్టు కాకుండా చెప్పాల్సిందే అన్నట్లుగా అడిగారు కాబట్టి ఇక చెప్పక తప్పదు. అయితే సన్యాసి అని ఒరిజినల్గా ఎక్కడ ఉన్నదంటే మన వేదముల్లోనే ఉన్నది. పరివ్రాజక అంటారు సన్యాసికి. పరి అంటే మొత్తం పరితః సంపూర్ణ భ్రమణం చేసేవారిని సన్యాసులు అంటారు. అంటే ఏది పట్టుకొని భ్రమణం చేస్తారు? నథింగ్, ఏమి లేదు, సర్వము మాయామయం జగత్. అంటే తాత్కాలికంగా ఉంటాయి తప్ప వేటికి సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి ఉనికి లేదు అని ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకున్నారో దేనిపైన కూడా ఆధారపడకుండా ఆత్మ ఆశ్రయంగా ఉండే వాళ్ళని సన్యాసులు అంటారు. ఆ శరీరము ఈశ్వరుని ద్వారా ప్రారబ్ధ కర్మతో పాటు వచ్చింది కాబట్టి దానికోసం ఏది ఆ సమయంలో వస్తే దాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగిపోవడమే వాస్తవమైనటువంటి సన్యాసి. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు? వేదములో ఏం చెప్పారంటే పుత్రేషణ విత్తేషణ లోకేషణ వ్యుత్తాయ అత భిక్షాచర్యం చరంతి అన్నారు. వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఎటువంటి సంతానం కావాలని, నా పేరు నిలబెట్టాలని, నాకేమో పున్నామనాకము నుండి నాకేమో తప్పించాలని ఇలాంటి కబుర్లు పనిచేయవి సన్యాసి. ఎందుకంటే ఇదంతా కూడాను లోకములోనే అంతర్భాగము, మాయలోనే అంతర్భాగము, వ్యవహారికం. ఇది దాటెళ్ళిపోయినటువంటి కాలానికే పిత కాల్కే బాప్ హే అంటారు అన్నమాట. అంటే కాలానికే మహాకాలుడు తత్వం, ఆత్మ. అది దర్శించిన వ్యక్తికి ఇవన్నీ కూడా పెద్దగా రుచించవు. అందువలన పుత్రేషణ, నాకు సంతానం కావాలని కోరిక విడిచిపెట్టేశాడు. విత్తేషణ, నాకు ధనము పేరు ప్రతిష్టలు కావాలని ఆశ వదిలిపెట్టేశాడు. మరి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉత్తమ గతులు, స్వర్గలోకాలు, బ్రహ్మలోకాలు, విష్ణులోకాలు, శివలోకాలు, కైలాస, వైకుంఠాలు, వీటి మీద ఈ కాలాలన్నీ కూడాను ఆయనలో ఒక రకమైనటు వ్యావహారికమ కాలములే. వాటికి కూడా ఒక శాశ్వతమైన ఉనికి లేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఒక మంత్రం తీసుకుంటాడు అన్నమాట సన్యాసంలో. ఏంటి? ఓం భూ సన్యస్తమ్మయా భువస్సన్యస్తమ్మయా సువస్సన్యస్తమ్మయా ఓం భూర్భువస్సువస్సన్యస్తమ్మయా అని ప్రేష మంత్రాలు అంటారు. వీటిని సన్యాసం తీసుకునేటప్పుడు తీసుకుంటారు. అంటే ఈ మంత్రాలు పఠిస్తున్నప్పుడంట సూర్యుడు కూడా గజ 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 వణుకుతుంటాడంట. శాస్త్రంలో రాశారు ఇది, అది చెప్తున్నాను మీకు. ఎందుకు గజ గజ వణుకుతుంటాడు సూర్యుడు స్వామి అంటే, సూర్యుడు కూడాను ఈ 3 లోకాల్లోనే తిరగాల్సిందే. సపోజ్కి 3 లోకాలు కూడా నాకు గడ్డికరతో సమానం విడిచిపెడుతున్నాను అనేసరికి సూర్యుడు కూడా ఒక దేవతా స్వరూపం.
దేవతలు కూడా మీకు అల్పంగా ఉన్నటువంటి వాటికి కూడా ఆత్మగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంకి మీరు వెళ్ళిపోయారు. కాబట్టి సృష్టిలో మీకు తుల్యంగా మీకు సమానమైనటువంటి మీకంటే శ్రేష్టమైనది సృష్టిలో లేనే లేదు. అంటే సృష్టికర్త ఆత్మస్వరూపం నుండి వచ్చాడు కాబట్టి ఆత్మ కంటే గొప్పదిగా సృష్టించడానికి వీలు కాదు, శక్యం కాదు. అలాంటి పరిస్థితిలో సన్యాసి ఉండేటప్పుడు ఆయనకి ఇచ్చే నియమాలు ఎంత కఠినంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, ఈ విధంగా సన్యాసం తీసుకుంటే మరి స్వామీజీ గారి ప్రశ్న ఏంటంటే, త్రిదండి సన్యాసి ఏకదండి సన్యాసి ఏంటి భేదము అడిగారు. త్రిదండి సన్యాసి అంటే ఏమిటంటే 3 కలిపి కడతారన్నమాట, ఇలాగా టై చేస్తారన్నమాట. దానికి ఒక తెల్లని క్లాత్ కపడ గుడ్డ కూడా ఉంటుంది. ముఖ్యంగా దానిని ఒక బ్యాంబూ అంటారు, అంటే ఒక వెదురు. అంటే మనకి ఎక్కడెక్కడ దొరుకుతున్న బజార్లో దొరుకుతున్న వెదురు పనికిరాదు వాళ్ళకి. కంప్లీట్గా భూమి నుండి ఆ తల్లి వేరు నుండి వేరు నుండి అయితే భూమి నుండి వస్తుందో వెదురు బ్యాంబూ, దాన్ని వాడతారనమాట ఆయన కమండలు, దాని దండంగా. ఆ 3 టై చేసి దానికి వైట్ క్లాత్ కడతారు. ఇంతకీ 3 దండములు ఎందుకు 3 ఎందుకు త్రిదండి ఎందుకు కలిపి ఉన్నాయంటే, జగత్తు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటారు, జీవుడు ఉంటారు. వాళ్ళకి 3 వాళ్ళ ద్వైత బుద్ధి అనమాట. యాక్చువల్ చెప్పాలంటే త్రిదండి అని ఉన్నదంటే వాడి ద్వైత బుద్ధి. అంటే సమస్త సృష్టి ఆత్మతత్వాన్ని దర్శించలేనటువంటి సఖ్యము కాని స్థితి. కాబట్టి త్రిదండి అంటే ఏంటంటే ద్వైతులు అని అర్థం. మనం చూస్తే తెలిసిపోవాలి, ఓహో వీళ్ళు ద్వైతులు. ఎందుకు ద్వైతులు? వాళ్ళ దృష్టి ఏంటంటే జగత్తు జీవుడు ఈ 2 కూడా శాశ్వతంగా ఒక పరమాత్మలోనే అంశలుగా ఉన్నాయి. అంటే ఎలాగైతే సముద్రం అనే పరమాత్మలో కెరటములు, అలలు, బుడగులు అన్నీ ఉంటాయి అంశలుగా, ఆ సముద్రం యొక్క అంశలుగా ఉంటాయి. సముద్రం ఒకటే, దాంట్లో కెరటములు, బుడగులు, అలలు వేరువేరుగా ఉంటాయి. పుష్పం ఒకటే, వాటికి పెటల్స్ వేరువేరుగా ఉంటాయి. అలా తీసుకొని అంతా పరమాత్మే, పరమాత్మలో నేను ఒక అంశను, జీవుడును అని వాళ్ళ తత్వం అన్నమాట. అందువలన వాళ్ళు ఏంటి కమిట్మెంట్ అంటే, నా జీవితం అంతా నా ప్రభు అయినటువంటి పరమాత్మకి, ఆ పేరు ఏదైనా పెట్టుకోండి, నారాయణ అనండి, విష్ణు అనండి, శివ అనండి, ఏదైనా పెట్టుకోండి. సపోజ్ విష్ణునే, శివ ఉండదు అక్కడ జనరల్గా, అయితే వైష్ణవులు అని అర్థం. వాళ్ళు ఏంటంటే నా జీవితం అంతా ఆ పరమాత్మ నారాయణకి సేవకు అంకితం, కమిట్మెంట్, అంకిత భావం. ఎలాగా? జగత్తుకు సేవ ద్వారా, అది కూడాను విష్ణుకు నారాయణ సేవే, నారాయణ పూజ కూడా నారాయణ సేవే, సర్వము నారాయణ సేవగా కమిట్మెంట్తో ఉంటారనమాట. కమిట్మెంట్ ఎలా ఉండాలి? అత్యంత పవిత్రత, శుద్ధత్వంతో, అహింసా భావంతో ఉండాలని చెప్పడానికి తెల్లని గుడ్డ ఒకటి నిదర్శనంగా పెట్టుకుంటారు. వాళ్ళు నీరు త్రాగేటప్పుడు కూడాను ఆ తెల్లని వస్త్రము ద్వారా ఫిల్టర్ చేసి నీరు త్రాగుతారు జనరల్గా. సో ఈ త్రిదండం అనేది ఉంది. ఇంకొకటి ఏంటి త్రిదండము అర్థము? కాయము అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములు, ఈ 3 కూడా, ఈ 3 ద్వారా చేసే ప్రతి సేవ నారాయణ సేవగా భావించి దాన్ని, ఆ కమిట్మెంట్, ఆ అంకిత భావంకి నిలబడి ఉంటారన్నమాట దృఢ సంకల్పంతో. వాళ్ళని త్రిదండి సన్యాసులు అంటారు. అందువలన ఉపనిషత్తులు బ్రహ్మ విద్య ఆధారంగా వీళ్ళు అల్టిమేట్ మోక్షం అనేది పొందరు. వాళ్ళకి అక్కర్లేదు, వద్దనుకుంటారు. యాక్చువల్గా మాకు అలాంటి ఆత్మ ఈశ్వర తత్వం మాకు వద్దు అంటారు వాళ్ళు. ఏంటి కావాలి? మేము విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సారూపం, అంటే విష్ణుమూర్తి ఎలాంటి రూపం ఉందో అలాంటి రూపం వీడికి కావాలి. సాయుధ్యం, ఆయన దరిదాపులు ఆయనతో కలిసి అంత ఫ్రెండ్ లాగా, ఒక సకుడుగా. సాలోకం, విష్ణుమూర్తి ఉండే లోకాన్ని మేము పొందుతాం. ఇలాగా వాళ్ళకి ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. దాన్ని విశిష్ట అద్వైతం అంటారు. అంటే పరమాత్మ ఒక్కరే,
అనేక అంశాలు ఉంటాయి. పరమాత్మ విశిష్టమైనటువంటి ఆత్మస్వరూప పరమాత్మ, దాన్ని విశిష్టాద్వైతం అంటారు. కొంతమంది ద్వైతులు ఉంటారు. నేను ఎప్పటికీ దాసుడినే, పరమాత్మ ఎప్పుడు నా ప్రభువే, కెరటం ఎప్పుడు కెరటమే, సముద్రం ప్రభువు అని ఉంటది అనమాట. వాళ్ళని ద్వైతులు అంటారు, వీళ్ళని విశిష్టాద్వైతం అంటారు. విశిష్టాద్వైతం అనేది వ్యవహారంలో చాలా పనికొస్తుంది, మంచిది. కానీ ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. సర్వము బంగారమయమైపోయినప్పుడు ఇక బ్రేస్లెట్, చైను, రింగ్ ఏంటండి? మొత్తము నీరైపోయినప్పుడు ఇక కెరటం వేరు, సముద్రం వేరు. ఈ కెరటమేమో అంశ, సముద్రమేమి పూర్తిగా పరమాత్మ ప్రభు. ఇవన్నీ కూడా ఆరంభమే కానీ అల్టిమేట్ ఇది కాదు అని చెప్పే తత్వమే అద్వైత తత్వము. సో అద్వైత తత్వానికి తీసుకోవాలనుకునే, ఆ తత్వాన్ని నా జీవితంగా అనుకునే వ్యక్తి ఏకదండి సన్యాసిగా వస్తారనమాట. ఆయన అంటే ఏంటి? అక్కడ జీవుడి యొక్క స్వరూపము ఆత్మయే, జగత్ యొక్క స్వరూపము చైతన్య ఆత్మయే, ఈశ్వరుడి యొక్క చైతన్యం స్వరూపము చైతన్య ఆత్మయే. ఆత్మస్వరూపంగా ఈ జగత్తంత నామరూపము ఉంటుంది, పోతుంది, మిథ్య. పరమాత్మ ఆత్మ ఒక్కటే సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవ బ్రహ్మ ఇవ నా అపరహ. జీవుడి యొక్క స్వరూపము చైతన్యమే, బ్రహ్మ స్వరూపము చైతన్యమే. కాబట్టి జీవుడే నిజానికి బ్రహ్మ అని చెప్పారు. సో దాన్ని తీసుకోవాలంటే ఏకదండ సన్యాసి అంటారు. ఎందుకు? ఆయనకి అంత ఆత్మ ఒక్కటే అయిపోయింది. ఈ 2-3 లేవు, ఇలాంటి 2-3 తత్వాలు తాత్కాలికంగా చెప్పుకోవడానికి. అందువలన మనకి బాగా వెలుతురు లేనప్పుడు తాడు మీద పాము కనిపిస్తుంది. అది పూర్తిగా లేదని అనడానికి కనిపిస్తుంది. కానీ టార్చ్ లైట్ వేసినప్పుడు తాడే ఉంది, పాము ఏమైంది? లేదు, మాయమైపోయింది. అజ్ఞానములు ఉండేటప్పుడు జగత్తంతా కూడాను సత్యంగా భాషిస్తున్నది. మీకు ఆత్మజ్ఞానం అనే టార్చ్ లైట్ కలిగినప్పుడు తాడు మీద పాము వలె మాయమైపోతున్నది. అందువలన ఈ తత్వం మీద ఎవరికైతే పూర్తిగా శ్రద్ధాభక్తి, అదే జీవితంగా భావించేవాడు ఏకదండి సన్యాసి అంటారు. అయితే ఏకదండి సన్యాసి కూడా ఎలా ఉంటుంది? దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు మనుషులు అందరూ, మీకు అందరికీ మనుషులు అని తెలుసు. మీరేమైనా రోజు జపం చేస్తారా? నేను మనిషిను అని మీరు అనుకోక్కర్లేదు. అంటే మనిషి అనేది మీ స్వాభావికంగా మీకు తెలుసు, ఎరుకలు ఉన్నారు మనుషులని. అంటే ఈ ఆత్మనిష్ట కలిగిన వ్యక్తి కూడా శివోహం 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 హం బ్రహ్మస్ అని అనుకుంటే కూడా అది ఒక కామెడీ అవుతుంది. ఎందుకు? నువ్వు ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ 10 ఎందుకు చెప్పుకోవాలి? అంటే పూర్తిగా ప్రశాంతమైన ఆ స్థితిలో లయమైపోవడమే. అలాంటి వ్యక్తికి ఇక దండమో లేదు, కమండలం లేదు, అసలు శరీరమే లేదని భావంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక దండాలతో ఆయనకి ఏం పని ఉంటుంది? అందుకే శంకరులు ఏం రాశారంటే, దేహాత్మ భావజ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్య సనే చిన్నపి ముచ్యతే అన్నారన్నమాట. నేను మనిషిను అని సాధారణంగా మనకి స్వాభావికంగా ఎలాంటి జ్ఞానం ఉన్నదో, నేను ఆత్మస్వరూపనని అలాంటి సహజంగా ఆ జ్ఞానం కలిగినప్పుడు, నువ్వు ఆత్మస్థితిలోనే లయమైనప్పుడు నాకు మోక్షం కావాలని అడగాలని పని లేదు. నువ్వు ఆల్రెడీ ఎప్పుడు అసలు బంధం పడలేదు నువ్వు అన్నారనమాట. కాబట్టి ఈ విధంగా సన్యాసులకి ఆ విధంగా ఏకదండ త్రిదండ ఉన్నది. కానీ ఈ సన్యాసాశ్రమం అనే స్థితి కూడాను, నేను సన్యాసును అనే స్ఫురణ కూడా కోల్పోయి విడిచిపెట్టినటువంటి అవధూత ఆ మహాత్ములకి ఏ దండము ఉండదన్నమాట. అంటే వాళ్ళు ఎవరు? ఆత్మస్వరూప తత్వాన్ని సంపూర్ణంగా ఆ తపస్సు ద్వారా, జ్ఞాన తపస్సు ద్వారా తెలుసుకొని ఎవరైతే సమాజం నుండి ఒక తాత్కాలికంగా ఒక నియమకానికి, నిమిత్తంకి, ఒక వ్యవహారంకి ఏదైనా ఒకటి కావాలి కాబట్టి సన్యాసాశ్రమం అనేది
ఊరికి అలాగ నిమిత్తంగా తీసుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని విద్వత్ సన్యాసులు అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం నిష్ఠలో ఉండి సన్యాసం తీసుకున్న వారిని బ్రహ్మజ్ఞానులుగా ఉన్న జీవన్ముక్తులుగా ఉంటున్నటువంటి సన్యాసులు. వాళ్ళకి ఏకదండం సన్యాసం ఇచ్చేటప్పుడు ఇచ్చి దాన్ని కూడాను గంగలో కలిపేస్తాము. దాన్ని విద్వత్ సన్యాసులు అంటారు. మరి మిగతా ఏకాత్మ భావం ఆత్మ ఒక్కటే అని తెలుసుకొని ఇంకా అధ్యయనము, ఇంకా ఆ యొక్క ఉపనిషత్తులు జ్ఞానయోగం చేయాలనుకునే వాళ్ళు ఏకదండం ధరించి సన్యాసం స్వీకరిస్తారు. ఇది ఏకదండము, త్రిదండం. అయితే ఇంతకీ సన్యాసులు ఎన్ని రకములు? సన్యాసులు ఎన్ని రకములు అంటే వాస్తవానికి ఇప్పుడు వచ్చినటువంటి సంప్రదాయం ప్రకారంగా సన్యాసులకి ఎన్ని రకాలని చెప్పడం మన వల్ల కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టానుసారంగా ఒక సన్యాసి సంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు. కానీ మన శాస్త్రములు ఏవైతే ఉపనిషత్తులు, యోగ వాసిష్టము, మహాభారతము, రామాయణాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సన్యాసులు ఎన్ని ఉంటాయంటే దగ్గరగా 6 రకములుగా ఉన్నాయి. ఏంటవి? కుటీచిక, బహూదక, హంస, పరమహంస, తురీయాతీత, అవధూత. ఈ 6 ఉన్నాయి. ఈ 6 సన్యాసులు ఒకప్పుడు సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాత నుండి స్టార్ట్ అయింది సన్యాసాశ్రమం. మనకి కథ ఉన్నది ఏంటంటే వాళ్ళకి బ్రహ్మ తన మనసు ద్వారా సృష్టించి మీరందరూ కూడా సంతానము గడ కలిగి ఉండి ఈ సృష్టిని ఉద్ధరించండి అన్నారు. మీరేమో బ్రహ్మనిష్ఠలో అలాగ బ్రహ్మనిష్ఠలో ఉంటారు, మేమేమి ఉద్ధరించాలా, మాకేమి అక్కర్లేదు, మాకు అవసరం లేదు, మేము బ్రహ్మనిష్ఠలో మేము ఉంటామని 4 తపస్సు చేసుకున్నారు. బ్రహ్మ వాళ్ళ మీద కోపగించుకున్నారు. మీరు ఎంత కోపగించుకున్నా నీ ఆత్మగా మేము ఉన్నాముగా అని వాళ్ళ ఆత్మనిష్టను ప్రదర్శించారు సమాధిలో ఉంటూ. బ్రహ్మ కోపం కూడా వాళ్ళకి ఏం చేయలేకపోయింది. మరింత కోపోద్రిక్తుడైనటువంటి బ్రహ్మ తన యొక్క జ్ఞాన నేత్రము నుండి రుద్ర ఆవిర్భవించాడు. రుద్రుడు వచ్చాడంట. రుద్రుడు వచ్చాక సనక, సనంద, సనత్ కుమార్, సనత్ సుజాత ఆత్మనిష్టలో ఉన్నారు. రుద్రుడు కూడా శాంత స్వరూపుడైపోయి దక్షిణామూర్తి అవతారంగా మారిపోయాడు. అప్పుడు సనక, సనంద, సనత్ కుమార్, సనత్ సుజాతీయులకు దక్షిణామూర్తి మౌనం ద్వారా ఉపదేశం చేశారని వచ్చింది. అదేవిధంగా అలాంటి పరంపరలో చాలా గొప్ప అవధూత దత్తాత్రేయ ఒకరు వచ్చారు. వారు కూడాను యదు మహారాజుకి అవధూత గీత అనే ఉపదేశం చేశారు. భాగవతంలో వస్తుంది. తర్వాత కాలంలో ఈ సన్యాసాశ్రమం అనేది కొంత తగ్గిపోయింది ప్రాముఖ్యత. కానీ మహాభారతములో కూడాను ఒక స్త్రీ, ఒక మహిళ దండం ధరించి ఒక సన్యాసినిగా ఉండేది. ఆవిడ పేరు సుబల. ఆవిడ ఎంత గొప్ప ఆవిడంటే జనక మహారాజు గొప్ప జ్ఞాని, గృహస్థ జ్ఞాని అని ప్రపంచమంతా పాపులర్ అనమాట. ఇది వరల్డ్ ఫిగర్ అనమాట. ఆయన అంత గ్రేట్ అనమాట. ఎలాగైతే మనకు పెద్ద అమెరికా అధ్యక్షులు, భారతదేశ ప్రధానులు ఎలాగైతే మంచి పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా, జనక మహారాజు గృహస్థ జ్ఞాని అంటే పేరు ప్రఖ్యాత అనమాట. ఆయన పరీక్షించాలని సుబల వెళ్ళారనమాట. ఆయన పరీక్షించారు కూడా. అలాంటి మహాతల్లి దండి సన్యాసినిగా ఉండేవారు. అయితే కొంతకాలంకి ఈ సన్యాసాశ్రమం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతూ వచ్చిందనమాట. మళ్ళీ బుద్ధ భగవానుడి పుణ్యమా అని సన్యాసాశ్రమం మరింత గ్లోరీ వచ్చింది. తరువాత శంకరాచార్య దయా దాక్షిణ్యం కటాక్షం అనుకోండి, సన్యాసిల వల్ల మంచి వైభవం వచ్చింది. అది ఆ వేదాంతము, బ్రహ్మ విద్య ప్రతి ఒక్కరికి, గ్రామానికి ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటే అక్కడికి అందే విధంగా ఆ వివేకానంద, శివానంద, చిన్మయానంద, దయానందల వారి దయ ఆ పుణ్యమా అని ఈరోజు మీ అందరికీ మీ వద్దకే వచ్చింది బ్రహ్మ విద్య, మీరు వెతుక్కోకుండా. సో ఇది సన్యాసి యొక్క బ్రీఫ్ అనమాట. అయితే కుటీచిక అంటే ఏంటంటే ఆయనకి శిఖ ఉంటుంది, యజ్ఞోపవీతం కూడా ఉంటుంది, దండము ఉంటుంది, కమండలము అన్నీ ఉంటాయి కుటీచిక అని. బాహూదక అంటే బహూదక అనేవాళ్ళు, వాళ్ళు కూడాను దండం ఉంటుంది,
తర్వాత థ్రెడ్ ఉంటాయి, ఈ టఫ్ట్ శిఖ ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది. అంశ అని ఉంటారు వాళ్ళు సన్యాసులు. అంటే ఏంటి? కేవలం ఆత్మజ్ఞాన వివేకముతో అధ్యయనం చేసేవాళ్ళు. వాళ్ళకు కూడాను అంటే వాళ్ళు ఏంటంటే ఇక శిఖ తీసేస్తారు, ఆ యొక్క థ్రెడ్ కూడా తీసేస్తారు, యజ్ఞోపవీతం తీసేసి కేవలము ఓంకారమే వాళ్ళకి జపముగా ఉంటుంది. అంటే సన్యాసులకి నిత్య నిరంతరము ఓంకారం జపం అయితే, బ్రహ్మచారులకి గృహస్థులకి గాయత్రి జపమే మొట్టమొదటిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గాయత్రి మంత్రం చేయడం చేతకాక యజ్ఞోపవీతం ఎవరు వేసుకోవడం లేదు కాబట్టి, సంస్కారం తీసుకోవడం లేదు కాబట్టి, సామాన్యమైన మంత్రాలు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ ఇలాంటి మంత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. అయితే పరమహంస సన్యాసికి ఆ శిఖ కట్ చేసేస్తారు, యజ్ఞోపవీతము కట్ చేసేస్తారు. ఎందుకు? శిఖ యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే, యజ్ఞోపవీతం వేసి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక ఐడి కార్డ్ అన్నమాట. తర్వాత శిఖ ఉంచడం అనేది నీకు బ్రహ్మతత్వం పూర్తిగా వంట పట్టినది అని గురువు మీకు అది కట్ చేసి బ్రహ్మతత్వం బోధించేస్తారు అనమాట. అందువలన పరమహంస పరివ్రాజక సన్యాసికి నా యజ్ఞోపవీతం ఉండదు, నా శిఖ ఉండదు, నా దండం ఉండదు, నా కమండలం ఉండదు, అసలు ఏమీ ఉండదు అనమాట. ఆయన జస్ట్ అలాగా భ్రమణం చేస్తూనే ఉంటారు. పరివ్రాజక జీవితం అంటారు, పరమహంస పరివ్రాజిక. సో ఈ విధంగా ఇవన్నిటికీ అతీతంగా, అంటే ఎటువంటి నియమాలు నిబంధనలు వర్తించకుండా ఎక్కడో నిర్మానుష్యమైనటువంటి జనసంచారం లేనటువంటి స్థలాలలో నివసించే వారిని అవధూతలు అంటారు. ఆ అవధూతలు ఎవరిని ఏమి అసలు వాళ్ళ ధ్యాసలో అసలు ప్రపంచమే లేదు. ఆ విధంగా నిత్యము ఆత్మనిష్టలో ఉండి ఈ యొక్క జాగ్రత్త ప్రపంచాలని అన్నిటి కూడా పట్టించుకోకుండా ఉండే వాళ్ళని తుర్యాతీత అవధూతలుగా ఉన్నారు. ఇప్పుడు అవధూతలు మీకు త్రిలింగ స్వామి, ఇలాంటి నిమ్కోరేలి బాబా, అదే విధంగా మనకి కూడా చాలా మంది అప్పుడు చివటమమ్మ అని ఒక అమ్మగారి పేరు కూడా చెప్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే రమణ మహర్షి కూడా ఒక అవధూత, ఒక తుర్యాతీత అంటారు. మరి స్వామి వివేకానంద, స్వామి శివానంద, చిన్మయానంద, దయానంద, అఖండానంద, అనేక మంది, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి అద్భుతమైన విద్యారణ్య స్వామి, వీళ్ళందరూ కూడాను పరమహంస పరివ్రాజక సన్యాసులు. కాబట్టి మా గురువు గారు కూడాను పరమహంస పరివ్రాజక సన్యాసి. కాబట్టి నేను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నా యొక్క జ్ఞాన నిష్ట సామర్థ్యం శక్తిని పరీక్షించిన గురువు గారు మాకు పరమహంస పరివ్రాజక సన్యాసి దీక్ష ఇచ్చారు. కాబట్టి మాకు ఇచ్చే మంత్రం ఏంటంటే పరమహంస పరివ్రాజక మంత్రము. అది మాకేంటంటే మా శ్వాస ఎలాగైతే తీసుకుంటామో ఆ శ్వాస మాదిరిగానే నిత్య నిరంతరము ఆ యొక్క శాంత చిత్తంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే బ్రహ్మతత్వ ఆత్మనిష్టలో ఉండే వ్యక్తికి ఎటువంటి విధి నియమాలు లేవని సుఖబ్రహ్మ చెప్పారు. నిస్త్రైగుణ్యో పతి విచరతాం కోవిధి కో నిషేధ. పరమహంస పరివ్రాజక సన్యాసులకి మేము వాస్తవానికి అవధూతలము, అంటే లోకములో జనసంచారములో తిరుగుతున్న అవధూతలము. కాబట్టి వస్త్రధారణ చేయాల్సి ఉంటుంది. మేము కూడా వస్త్రధారణ తీసివేస్తే మేము ఎక్కడో ఆ గుహలకి, పర్వతాలకి, ఆ నదులు దగ్గర ఉండాలి తప్ప జనంలోకి రాకూడదు. అందుకే కౌపీనవంత కలు భాగ్యవంత, ఆత్మానందముతో ఉన్నవాడికి యావత్తు జగత్తు సంపదలన్నీ కూడాను తృణము, అంటే గడ్డి కర్రతో సమానము. అందుకే రమణ మహర్షి కేవలం కౌపీనంతో ఉండి ఆత్మానంద స్థితిలో ఉంటే యావత్ ప్రపంచమంతా ఆయన వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేది. మరి మఠాలు, పీఠాలు వీళ్ళందరూ ఎందుకు నిష్ట అంటే వీళ్ళందరూ కూడాను బ్రహ్మ విద్య సమాజానికి చెప్పరు. వాళ్ళ దగ్గరికి వచ్చిన శిష్యులు మాత్రమే చెప్పుకుంటూ ఆ పీఠాన్ని, మఠాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. దాన్ని నడిపించాలంటే ఒక శక్తి ఆరాధన, ఉపాసన అవన్నీ చెయ్యాలి. కాబట్టి వాటిని చేసుకుంటూ మఠాలు, పీఠాలకి ఒక ట్రస్టీలుగా, రక్షకులుగా ఉంటారు. అందువలన ఏదైతే ఆ యొక్క మామిడి
కర్రతో చేస్తున్నటువంటి ఆ దండం ఉన్నదో యజ్ఞములకు అవన్నీ అవనులకు కూడా వాడుతారు. ఈ విధంగా ఏకదండి త్రిదండి సన్యాసులు అందరూ కూడాను వాళ్ళు సన్యాసులే. కానీ సన్యాసుల్లో గ్రేడ్ ఉంటుంది. అవధూత, తుర్యాతీత, పరమహంస పరివ్రాజక సన్యాసులు వాళ్ళందరూ కూడాను ఒక కారణ జన్ములు. అందువలన ఈ సన్యాసుల మీద కొంత బ్రీఫ్ ఇచ్చాను నేను ఇప్పటికే. కాబట్టి ఇక మనకి సన్యాసులతో పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ఎందుకంటే ఆత్మతత్వం తెలుసుకున్నవాడే నిజమైన సన్యాసి. కాబట్టి సాక్షాత్ నారాయణ సన్యాసి, మీరు కూడా సన్యాసి, సర్వ సృష్టి అంత సన్యాసి. ఎందుకు? అంత ఆత్మస్వరూపంగానే ఉన్నది కాబట్టి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామిజీ. హరి ఓం.